కోదండరాముడు రామరాజ్య స్థాపకుడు శ్రీ సీతారాముని కళ్యాణ మహోత్సవం నల్గొండలోని మారుతి మందిరంలో ఘనంగా జరిగింది. సామిరి పంచానన దివ్యపీఠ వ్యవస్థాపకులు ఆర్కే వేదాంతం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులతో భగవాన్ గురూజీ ఆధ్వర్యంలో పండితుల మంత్రాచరణల మధ్య శ్రీరాముల కళ్యాణం నిర్వహించారు. కోదండరాముడు రామరాజ్య స్థాపకుడు శ్రీ సీతారాముని కళ్యాణ మహోత్సవం నల్గొండలోని మారుతి మందిరంలో ఘనంగా నిర్వహించారు. సామిరినామ దివ్యపీఠం వ్యవస్థాపకులు ఆర్కే వేదాంతం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులలో భగవాన్ గురూజీ ఆధ్వర్యంలో పండితుల మంత్రాచరణల మధ్య సీతారాముల కళ్యాణం నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల గల గ్రామాల ప్రజలు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం విచ్చేసిన భక్తులకు భోజనం ఏర్పాట్లు నిర్వహించారు. విజయవాడ నుంచి విచ్చేసిన నృత్య కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి విజయవంతం చేశారు. అందుకోసం మన వాళ్ళని కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని మన వాళ్ళకు కూడా దేవుళ్ళ గురించి వివరించినట్లయితే ఇంకా బాగుంటుంది. నేను ఆపరేటర్ కాకముందు నుండి రోడ్డుపైన కానీ ఐదారు గోవిందా
శ్రీగురుపరబ్రహ్మాభ్యో నమః. జై శ్రీరామ్. అందరికీ కూడా శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. ఈ రోజున మన సామీరి పంచానన దివ్యపీఠం గంధవారిగూడెం రోడ్డుకి 24వ కళ్యాణోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. మీరందరూ చూస్తూ ఉన్నారు కదా. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చక్కగా విజయవాడ నుంచి వచ్చి నృత్యం చేసేటువంటి కళాకారులు, తర్వాత చక్కని సంప్రదాయ సంగీతంతో చాలా వేణుల విందుగా, కన్నుల పండుగగా రామయ్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అన్నదానము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. భక్తులందరికీ కూడా మేము తప్పకుండా ప్రతి సంవత్సరం వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రసాదంతో పాటు పుస్తకం కూడా ఇచ్చేటువంటి అలవాటు ఇక్కడ మా దగ్గర ఉంది. దాన్ని అలాగే కొనసాగిస్తున్నాం. అంటే తప్పకుండా రామకథకు సంబంధించిందో ఏదో ఒక మన ధర్మానికి సంబంధించిన పుస్తకాలు వాళ్ళు చదవడం అలవాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం. ఇప్పటికీ మన దగ్గర సంపూర్ణ రామాయణాలతో అనేక హవనాలు జరిగాయి. సుమారుగా ఒక దగ్గర దరిదాపుగా ఒక 1000 సుదర్శన యాగాలు జరిగినటువంటి క్షేత్రం ఇది. ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ చక్కగా సీతారామ కళ్యాణం జరిగింది. ఏ మనస్సులో, ఏ ఇంట్లో ఎక్కడైతే రామధ్యానము, రామస్మరణ, రామకథ మెదులుతూ ఉంటుందో అక్కడ ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోతాయి. వాళ్ళు సుఖంగా, శాంతిగా, సౌభాగ్యంగా, సంతోషంగా ఉంటారు. ఇది నిరూపించబడినటువంటి సత్యం. వాస్తవంగా అందరూ రామయ్యకు దండం పెడితే మాకు చల్లగా హాయిగా ఉంటుందని అందరి ఇళ్లలో కూడా నిరూపించబడిన సత్యం. కాబట్టే మన సత్యాచానంలో ఆ సత్యాన్ని మరొకసారి అందరూ తెలుసుకుంటున్నారు. చాలా సంతోషం. అందరికీ కూడాను ఆ రామానుగ్రహ ప్రాప్తిరస్తుగా శుభం.